పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఖమ్మం యూనివర్సిటీ పీజీ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ కొన్ని డిమాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ రెగ్యులైజేషన్కి సంబంధించినటువంటి డిమాండ్స్తో ఈరోజు ఖమ్మం పీజీ సెంటరు అంటే ఖమ్మం జిల్లాకి సంబంధించి ఇదే యూనివర్సిటీగా భావిస్తారు జనరల్గా ఈ పరిసర ప్రాంతాల వాసులందరూ. వాళ్ళంతా మరి పెద్దోళ్ళు మీన్స్ పెద్ద ఉన్నత విద్యావంతులు వాళ్ళంతా కూడా మరి వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది అనే దాని మీద వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడడానికి ముందు వాళ్ళ డిమాండ్స్, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ డిమాండ్స్ని విజువల్స్ తీసి వాళ్ళ లీడర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనిపించే వాళ్ళందరూ కూడా ఆకుండా 2 గంటల క్లాసులు చెప్తారు, నేను ఎరుగుదును. కానీ డిమాండ్స్ వైపు నుంచి, నాయకత్వ వైపు నుంచి ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకంటే ముందు ఈ డిమాండ్స్ని విజువల్స్ తీసే ప్రయత్నం చేద్దాం. కాంట్రాక్ట్ పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇదొక డిమాండ్. బేసిక్ సంబంధించి డిఏ ప్లస్ హెచ్ఆర్ ప్లస్ 3% డిఎల్ అనేది ఒకటి డిమాండ్ కనపడుతుంది. పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలనేది కూడా డిమాండ్ కనిపిస్తూ ఉంది. మరి అక్రమ అరెస్టులు అంటే మరి ఎక్కడ చేశారో మనం మాట్లాడించేటప్పుడు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా కూడా అనేది యూనివర్సిటీ బంద్ పిలుపు మేరకు జరుగుతున్నట్టుగా కనపడుతూ ఉంది. అదేవిధంగా శ్యామ్ బాబు సారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరచాలంటున్నారు. ఉద్యోగుల డిమాండ్స్ మరి 6 వారంటీలో చూద్దాం, మళ్ళీ అడిగే ప్రయత్నం చేద్దాం. జియో నెంబర్ 21ని రద్దు చేయాలంటున్నారు. సో ఆ జియో నెంబర్కి సంబంధించింది అవి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాంగ్రెస్ పార్టీది అది చేశాం. కాంట్రాక్ట్ పార్ట్ టైం అధ్యాపకులు ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధానమైన డిమాండ్స్ని చేస్తున్నారు. వాళ్ళ యాజిటేషన్కి మద్దతు తెలియజేస్తూ వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి. నా పేరు డాక్టర్ పేరెల్లి కోటి. నేను కాకతీయ యూనివర్సిటీ వ్యాయామవేద కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ఏంటి మీ డిమాండ్స్ ఏంది? ఎందుకు యాజిటేషన్ చేస్తూ ఉన్నారు? గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం మరియు అదేవిధంగా కాంట్రాక్ట్ అధ్యాపకులకు చేయవలసినటువంటి భద్రత కల్పించకుండా డిగ్రీ మరియు పాలిటెక్నికల్ అదేవిధంగా డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ లెక్చరర్ని రెగ్యులర్ చేసి మమ్మల్ని విస్మరించడం జరిగింది. దానికి గాను మేము ఈ యొక్క డిమాండ్స్ ముందుకు రావడం జరిగింది. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా జియో నెంబర్ 21 అనేది అసందర్భంగా. జియో నెంబర్ 21 అంటే ఏంది? జనరల్గా సామాన్య ప్రజలు తెలియాలి కదా, నాకంటే ఐడియా. జియో నెంబర్ 21లో యూజీసీ గైడ్లైన్స్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉన్నదో, ఒక యూనివర్సిటీలో అధ్యాపకులను అపాయింట్ చేయాలంటే వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. కానీ అటువంటి గైడ్లైన్స్ని ప్రభుత్వం తుంగలో తొక్కి వీళ్ళకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వమా, యూజీసీయా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్? రాష్ట్ర ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం. పార్ట్ టైం అధ్యాపకుల్ని అదేవిధంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరినీ కూడా బయటికి పంపించేసి వాళ్ళు దాని ద్వారా ఇంటర్వ్యూలను పెట్టేసి మార్కులు కూడా తగ్గించేసి అందరినీ ఇక్కడ ఉద్యోగ భద్రత లేకుండా మమ్మల్ని అందరినీ బయటికి పంపించే ప్రయత్నం ఆ జీవో ఉన్నది. అదంతా కూడా కోర్టులో నిలబడడానికి ఉంది. ఇంకొక అంశం ఏంటంటే వన్ టైం సెటిల్మెంట్ కింద పంజాబ్, హర్యానా అదేవిధంగా కర్ణాటకకు సంబంధించినటువంటి రాష్ట్రాలు అక్కడ వన్ టైం సెటిల్మెంట్ కింద యూనివర్సిటీలో అధ్యాపకులు అందరినీ కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవో ప్రతులు అన్నింటినీ కూడా మేము గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని కంపల్సరీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇదే స్పష్టంగా సీఎం గారు వరంగల్లో కాకతీయ యూనివర్సిటీకి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. పిహెచ్డీ స్కాలర్స్ ధర్నా చేస్తున్నప్పుడు వచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని మా గవర్నమెంట్ వచ్చినాక మీరు మా వాళ్ళు అని చెప్పేసి అన్నారు. ఆ ప్రభుత్వం రావడం కోసం మేము అందరం కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఒకటి చెప్పండి, అంటే యాజిటేషన్ ఒక పద్ధతి, ప్రభుత్వానికి నిరసన తెలియజేయటం. రెండోది కోర్టు ద్వారా ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా దీన్ని? 100% మేము దాని మీద, ఆ జీవో మీద, అదేవిధంగా హక్కుల కోసం సుప్రీంకోర్టు పోవడం జరిగింది. అదేవిధంగా హైకోర్టులో కూడా మేము ఈ జీవో నెంబర్ని అదేవిధంగా రెగ్యులరేషన్ గురించి మేము కోర్టులో వేయడం జరిగింది. దాన్ని కూడా ప్రాసెస్ నడుస్తుంది. మీ ఉన్నత విద్యాశాఖ వస్తుందా? మంత్రిని కలిశారా? సంబంధిత మంత్రిని ఎప్పటికైనా మీ నాయకులు కానీ మీరు కానీ? కలవని మంత్రి లేడు, ఎక్కని గడపలేదు, మొక్కని కాలేవు. ప్రతి ఒక్కరిని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా కూడా సీఎం గారు పర్మనెంట్ చేయమంటున్నారు. అసలు ఏమడుగుతున్నారు మీరు? పర్మనెంట్ చేయమంటున్నారా? జీతాలు 100% పర్మనెంట్కి మా అర్హులము. ఒకవేళ ప్రభుత్వానికి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే పర్మనెంట్ చేస్తే మేము వాళ్ళకి జీవితాంతం రుణపడటం లేదు. కాదు అన్నప్పుడు బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్తో కూడినటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటప్పటికి ఏమన్నా మీ డిమాండ్స్ ఏమన్నా మేనిఫెస్టోలో పెట్టారా? పెడితే ఏమని పెట్టారు? 100% కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.
మా యొక్క ప్రతినిధులు వెళ్ళినప్పుడు మేము మీ విషయాన్ని మేనిఫెస్టోలో పొందుపరచడం, మన గవర్నమెంట్ వచ్చినాక 100% మీకు న్యాయం చేస్తాము, రెగ్యులర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సీఎం గారు 4వ తారీఖు ముందు రోజు కూడా మీకు తీపి వార్త ఉంటుంది, మీరు కబురు వినబోతున్నారు అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేస్తున్న బ్యూరోక్రాట్స్ కొంతమంది కావాలని సీఎం గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. సీఎం గారు మా విషయంలో 100% అనుకూలంగా ఉన్న విషయాన్ని ఇక్కడ మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం లోటు బడ్జెట్లో కొంచెం అప్పుల్లో ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ చేస్తామంటే మీరు ఏమైనా కాంప్రమైజ్ అయ్యి యాజ్ స్టేషన్ నిర్మించే ఆలోచన? 100% 12 సంవత్సరాల సంది తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలని యూనివర్సిటీలే రాష్ట్రాన్ని తెచ్చుకోవడంలో ప్రధాన భూమిక పోషించడం, అటువంటి నియామకాలలో మమ్మల్ని విస్మరించి బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కడం జరిగింది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందనే మా యొక్క ఎఫర్ట్ పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని విస్మరిస్తుంది. 16 నెలల సంది మేము కష్టపడి తిరుగుతున్నాం. ఇంకా హామీల్ని ఒక సంవత్సరం పొడిగించేటటువంటి విషయాన్ని మేము ఎప్పుడు కూడా మేము నమ్మే పరిస్థితి లేదు. తక్షణం మాది ఏదో ఒకటి తెలిసేంత వరకు వివిధ దశల్లో యూనివర్సిటీని స్తంభింపజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా యూనివర్సిటీ బంద్ అన్నారు. ఎందుకు కాకతీయ యూనివర్సిటీ బంద్ జరుగుతుంది? నాట్ ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ, స్టేట్ అంతా జరుగుతుందా? ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? నిన్న హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నతాధికారులని జియో నెంబర్ 21 ఎందుకు తీసుకొచ్చారు, మా యొక్క ఫైల్ మీరు ఏం చేశారని చెప్పేసి అడగడం కోసం అందరం ముక్కుమ్మడిగా రాష్ట్రంలో ఉన్న అధ్యాపకులందరం సార్ని కలవడం కోసం వెళ్ళినప్పుడు మా యొక్క ప్రతినిధుల్ని ఆడ మగ అని తేడా లేకుండా పోలీసులను పెట్టి కంచెలు పెట్టి నిర్బంధం చేసి టీచర్స్ అని కూడా చూడకుండా రోడ్ల మీద మమ్మల్ని ఈడ్చుకుపోవడం జరిగింది. దానిని అక్రమ అరెస్టులు నిరసిస్తూ ఈరోజు 12 విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా బంద్ తెలంగాణలో అన్ని యూనివర్సిటీలు ఈ బంద్ పిలుపునిచ్చాయి. మొత్తం బంద్ బైకాట్ చేయడం జరిగింది. అన్ని కాలేజీలు, నాన్ టీచింగ్ ఆఫ్ టీచింగ్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేశారు. ఇక భవిష్యత్తులో కూడా మేము విద్యార్థుల సహకారం అవసరమైతే మా జీవితాలు ఆగమవుతున్న వాటి వాళ్ళ తల్లిదండ్రుల సహకారం తీసుకొని రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్రంలో స్తంభింపజేయడానికి మేము కార్యాచరణ సిద్ధమవుతున్నాం.